సకల మంత్రముల సంభవమూలము. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. 929వ నామం. ఇది నమస్కారంలో మోక్షద్వారాయ నమ అని చెప్పబడుతున్నది. స్వర్గద్వారాయ నమ, ప్రజాద్వారాయ నమ, మోక్షద్వారాయ నమ. మోక్షమునకు ద్వారము వంటివాడు. ఇహలోక పరలోక అంటే ఐహిక ఆముష్మిక అంటారు దీన్ని. ఐహిక ఆముష్మికముల కంటే గొప్ప గతి ఒకటి ఉన్నది, దాని పేరు మోక్షం. మోక్షం కావాలనే కాంక్ష కూడా ఎంతో పుణ్య సంస్కారములు ఉన్న వాళ్ళకి మాత్రమే కలుగుతాయట. అలాంటి వాళ్ళు ఇహలోక సుఖాలు అశాశ్వతమే కనుక వీటిపై అనురాగం వారికి ఉండదు. అదేవిధంగా స్వర్గాది లోకాలు ఇక్కడికంటే గొప్పవేమో కానీ అవి కూడా మళ్ళీ కింద పడేస్తాయి. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. పుణ్యం ఖర్చు అయ్యాక మళ్ళీ భూమి మీదకే రావాలి. కనుక ఇక్కడ సుఖాల కంటే పరలోక సుఖాల కంటే కూడా మోక్షము చాలా గొప్పది. మోక్షం అంటే పరమాత్మతత్వముతో ఐక్యముగుట. అందుకే జ్ఞానులు కోరుకునేది మోక్షము. ఆ మోక్షానికి ద్వారం వంటివాడు పరమాత్మ. అనగా మోక్షమునకు ద్వారమేది. మనం స్వర్గద్వారం పుణ్యం అని చెప్పుకున్నాం, ప్రజాద్వారం అనురాగం అని చెప్పుకున్నాం. మరి మోక్షద్వారం ఏది అంటే వైరాగ్యము. ఇది అర్థం. వైరాగ్యం ఉన్నవాడికే జ్ఞాన మార్గంలోకి ప్రవేశానికి అర్హత ఉంటుంది. అందుకని ప్రాపంచిక సుఖాల మీద లాలస కలిగినటువంటి వాడు, ప్రపంచ సుఖాల కోసం వెంపర్లేవాడివాడు మోక్షానికి చాలా దూరంగా ఉంటాడు. అందుకే మోక్షానికి ప్రాథమిక అర్హతే వివేకము, వైరాగ్యము. ఇది చాలా ముఖ్యం. వివేక వైరాగ్యాలు ద్వారం వంటివి. ఇంకా ద్వారం దాకే వెళ్ళలేదు, లోపలికి ఎప్పుడు వెళ్తాం మనం? అందుకే ద్వారమే వివేక వైరాగ్యాలు. వివేకము అంటే వేరు చేసి చూడగలుగుట, ఇది అర్థం. నిత్యమేది అనిత్యమేది అనే విచక్షణ ఏదైతే ఉన్నదో దాని వివేకము అని పేరు. ఆ వివేకం కలిగినప్పుడు అనిత్యమైన వాటి మీద రోత పుట్టాలి, నిత్యమైన దాన్ని అందుకోవాలని ప్రీతి పుట్టాలి. దీనికి వైరాగ్యం అని పేరు. అందుకే వివేక వైరాగ్యము అనేది భగవత్ యొక్క విభూతది. అవి కొంతమంది మహాత్ములకు మాత్రమే లభిస్తాయి. 930వ నామం త్రివిష్టపం. త్రివిష్టపం ఇది నమస్కారంలో త్రివిష్టపాయ నమః అని చెప్పబడుతుంది. త్రివిష్టపం అనగా స్వర్గము అనర్థం. అక్కడ స్వర్గద్వారం అని చెప్పుకున్నాం, ఇక్కడ స్వర్గము పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్పారు. ఈ ముల్లోకాల్ని ఆధారమై నడుపుతున్నటువంటి ఏ స్వర్గమైతే ఉన్నదో ఆ స్వర్గము దుఃఖస్పర్శ ఏమీ లేనటువంటి సుఖస్వరూపము గనక దానికి స్వర్గం అని పేరు వచ్చింది. అలాంటి త్రివిష్టపం. నిర్వాణం అంటే పరమానందము అని అర్థం. పరమానందం అంటే ఐహికమైన విషయముల ద్వారా లభించే ఆనందములు కాకుండా కేవలం ఆనంద స్వభావం కలిగినటువంటి పరమాత్మయే మోక్షస్వరూపుడు కనుక నిర్వాణం అంటే మోక్షరూపమైన ఆనందము అని అర్థం. ఇక హ్లాదనః అని ఆనంద ఆయన యొక్క స్వరూపము, ఆనందపరచేవాడు కూడా అతడే. హ్లాదనాయ నమః అని నమస్కారంలో చెప్పుకుంటాం. ఈ 932వ నామాన్ని ఆనందపరచువాడు. లోకంలో ఈ హ్లాద అనే శబ్దాన్ని వివిధ ఉపసర్గలతో మనం వాడుతూ ఉంటాం. ఆహ్లాదము అని అంటూ ఉంటాం. ఆహ్లాదము ఆహ్లాదకరంగా ఉందండి అంటాం. అక్కడ ఆ అనేది ఉపసర్గ. హ్లాదము అంటే ఆనందము, ఆ అంటే సంపూర్ణము అని అర్థం. సంపూర్ణమైన ఆనందము అని. అలాగే ప్రహ్లాదము ఉంది, ప్రకృష్టమైన హ్లాదం అంటే చాలా గొప్పదైన ఆనందం అని. కనుక హ్లాదము అంటే ఆనందము, హ్లాదనః అంటే ఆనందపరచేవాడు అని. ఆనంద స్వరూపుడే ఆనందపరచగలడు. కాంతిమయమైన జ్యోతియే కాంతిని ఇవ్వగలదు. అలాగే పరమాత్మ సాక్షాత్ ఆనంద స్వరూపుడు గనుక ఆనంద ప్రదాత అతడు. వారి వారి కర్మలకి అనుగుణంగా ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన. అందుకే సంతానదుల ద్వారా తృప్తి కలిగేటువంటి స్వభావం కలిగిన సాంసారికులకి ఆ సంతాన రూపమైన సుఖాన్ని ఇచ్చేవాడు అతడే. అంటే లౌకిక సుఖాలు ఇచ్చేవాడు అతడే. ఇక స్వర్గాది పారలౌకిక సుఖాలు ఇచ్చేవాడు అతడే. ఇక మోక్ష సుఖం అది నిర్వాణం, దాన్ని ఇచ్చేవాడు అతడే. అయితే ఆయన అసలు స్వరూపం మాత్రం అక్కడ తెలుస్తుంది, ఎక్కడ? మోక్షంలో. ఆ స్వరూపం నిర్వాణం అయినప్పటికీ ప్రతి ఆనందం ఆయన వల్లే లభిస్తోందని తెలిసినప్పుడు హ్లాదనః. 933వ నామం బ్రహ్మలోకః. బ్రహ్మలోకాయ నమః. ఇది బ్రహ్మలోక స్వరూపుడు అని. మనకు తెలిసేవి రెండు, ఈ లోకం పైలోకం. ఇవి కాకుండా మరో లోకం ఉందిట, దాన్ని బ్రహ్మలోకం అంటారు. గతులు ఇవన్నీ కూడా బ్రహ్మలోకానికి ఎవరు చేరతారు ఇది తెలుసుకోవాలి. బ్రహ్మలోకంతో సరే దాన్ని మించిన గతి లేదా అంటే దానికి పైన మరో గతి ఉంది, దాన్ని పరాగతి అంటారు. అది పరాగతయే నమః.